మీడియా పేరుతో నడుస్తున్న ప్రచార సంస్థలు, ఆ పార్టీ పెట్టుకున్న 100-200 పైగా యూట్యూబ్ ఛానళ్ళు, ఆ పార్టీకి సంబంధించి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు, ఆ పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో 3 రోజులుగా చేస్తున్న రాద్ధాంతం, దాని పరాకాష్ఠగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, అక్రమ అరెస్టు, ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ, రూలింగ్ పార్టీ. 6వ తేదీ ఉదయం చర్చలో అనలిస్టు, విశ్లేషకుడు, జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారో దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదూషణలాగా భావిస్తారు, అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు, ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నాడు. అదే ఆయన వారించాడు, ఆ వ్యాఖ్య అయిపోయింది, డిబేట్ అయిపోయింది, అది ఎవరు చూశారో తెలియదు. దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణరాజు కానీ లేకపోతే కొమ్మినేని కానీ లేదా మరో నాయకుడు కానీ ఇంకో సంస్థ కానీ ఎవ్వరు ఎక్కడా మాట్లాడాల. ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకరు ఎవరో కూర్చొని నడుపుతారు, ప్రెజెంటర్ ఉంటాడు, అందరికీ తెలిసిందే, రోజు చూస్తున్నది. ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైనా అవి వ్యక్తిగతమైనవి. అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల ఇంకెవరైనా వ్యక్తిత్వ హననానికో ఒక సెక్షన్ను బాధ పెడతాది అనుకున్నప్పుడు ఆ ప్రెజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి, చేస్తారు. ఈరోజు వీళ్ళు మాట్లాడతారు ఆత్మగౌరవం, మహిళల మనోభావాలు, మహిళల మనోభావాలు, మహిళల ఆత్మగౌరవం అని చెప్పి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి భారతమ్మ గారిని ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారే, మరి అది మహిళల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా? ఆవిడ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కాదా? అంటే మహిళల మనోభావాలు అంటే మీకు అనుకూలంగా ఉంటే మనోభావాలు, మీకు అనుకూలంగా ఉంటే ఆత్మగౌరవం. ఈరోజు రాష్ట్రంలో అసలు పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా లేదా, అసలు ఈ ప్రభుత్వంలో అసలు పౌరులకి రక్షణ ఉందా లేదా కూడా తెలియనటువంటి పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అదేవిధంగా ఫిర్యాదులు స్వీకరించి ఈ రాష్ట్రంలో కేసుల మీద అదుపు చేయడానికి అసలు పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా? నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకొని ఇంటెలిజెన్స్ని పటిష్టపరుచుకొని వీటన్నిటిని నివారించడానికి అసలు పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా? అటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఇలాంటివి నివారించడానికి పోలీసు యంత్రాంగం చేసినటువంటి ప్రయత్నం ఏంటి? నిజంగా నివారించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఆ శ్రద్ధే ఉంటే ఈరోజు ఎందుకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇన్ని నేరాలు జరుగుతున్నాయి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నిజాయితీగా గుండె మీద చేసుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద, ఈ రాష్ట్రంలో చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద ఇవి ఎలా అరికట్టాలి అని చెప్పి ఒక్క సమీక్ష అయినా సరే నిజాయితీగా చేశారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఎవ్వరికీ కూడా రక్షణ లేకుండా పోయింది. కేవలం మీ ప్రభుత్వంలో రాజకీయ కక్షలు, అక్రమ కేసులు, అక్రమంగా జైల్లో పెట్టడం,
కూటమి పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ప్రతిపక్షాలనే ఉండకూడదు. మాట్లాడే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసు, గట్టిగా ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసు పెట్టడం, జైల్లో పెట్టడం. ఐపీఎస్ల మీద కేసులు పెట్టేస్తారు, ఐఏఎస్ల మీద కేసులు పెట్టేస్తారు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టేస్తారు, మీడియా వ్యవస్థల మీద కేసులు పెడతారు, ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతారు. అంటే ప్రతిపక్షం ఉండకూడదు, ప్రతిపక్ష మీడియా ఉండకూడదు, అసలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు, మిమ్మల్ని నిలదీయకూడదు, మీ ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పుల్ని ఎవరూ కూడా ప్రశ్నించకూడదు. ఇది ఎలా ఉంది అని అంటే ఒక ఆటవిక పాలనని ఈరోజు అద్దం పడుతుంది, ఒక ఆటవిక రాజ్యానికి, ఒక ఆటవిక పాలనకి అద్దం పడుతుంది. ఈరోజు మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మీరు చెప్పినటువంటి సూపర్ 6 ఏమైంది? ఈరోజు మహిళల గురించి మనోభావాలు, ఆత్మగౌరవం, మహిళల్ని కించపరిచారని అంటున్నారే, అసలు మీరు మహిళలకు ఇచ్చినటువంటి హామీలపై అసలు శ్రద్ధ ఉందా? మహిళా అభ్యున్నతి మీద మీకు శ్రద్ధ ఉందా? మహిళా సాధికారత మీద మీకు శ్రద్ధ ఉందా? ఈరోజు మహిళలకి మీరు చెప్పినటువంటి ఏవైతే ఉందో అమ్మక వందనం కానీ, బస్సు ఫ్రీ కానీ, మహిళల గురించి మీరు చేసినటువంటి ఏ హామీ అయినా సరే ఈరోజు అవి నెరవేర్చి వాళ్ళకి ఆర్థికంగా ఒక భరోసా ఇద్దామన్న ఒక ఆలోచన ఉందా? లేదు. సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం. నిశితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి 2 మాటలు ఇక్కడ నేను చెప్పాలి. ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్. ఇందాక చెప్పినట్టుగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈనాడులో పనిచేశారు, ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, ఈ టీవీ ఛాన్స్ వచ్చిన తర్వాత TV5లో పనిచేశారు, ఎన్టీవీలో పనిచేశారు. ఎన్టీవీలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షోని ఆపేశారు. ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని, ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాక్షిలో చేరి ఆయన లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు. ఇవాళ కొత్తగా లైవ్ షో కండక్ట్ చేయట్లేదు. ఆయన TV5లో, ఎన్టీవీలో, సాక్షిలో లైవ్ షోలు కండక్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి. మాకు వ్యతిరేకంగా కూడా చాలా న్యూస్లు రాశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతిలో ఉండి అయినా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆయన ఆర్గ్యూ చేసేవాడు, నేను చేసింది కరెక్టు, ఉన్న వాస్తవాన్ని నేను చెప్పాను, దానికి మీకు బాధ కలిగితే మేమేం చేస్తామని చాలా సందర్భాల్లో అన్నాడని కూడా నాతోనే స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు CLP ఆఫీస్ దగ్గర అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష పూనారు. కక్ష అంటే సింపుల్, మనం చూసాం కదా, సత్యనపల్లిలో ఒక CI గారు మా సామాజిక వర్గమై మమ్ముల్నే తిడతారా, అది పాయింట్ ఇక్కడ. మా సామాజిక వర్గమై మమ్ముల్నే దూషిస్తారా, మమ్ముల్నే విమర్శిస్తారా, ఏ కొమ్మినేని అని కక్ష పెట్టాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. సాక్షి ఛానల్లో ఒక జర్నలిస్ట్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని వైసీపీ పార్టీ తరపున, మహిళల తరపున తీవ్రంగా మేము ఖండిస్తున్న వ్యాఖ్యలని మళ్ళీ మా నాయకుడికి ఆపాదించడం, మా నాయకుడు గారి సతీమణి భారతమ్మ గారికి ఆపాదించడం. ఏమంటే ఎవరైనా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, ఎవరో చెప్పమని పంపిస్తే చెప్తారా? పోనీ ఒకవేళ అలా అనుకుంటే గతంలో విజయమ్మ గారి గురించి, భారతమ్మ గారి గురించి మరి అనితమ్మ గారు చాలా ఎక్కువ మాట్లాడారు. మరి అవన్నీ కూడా ఎవరు మాట్లాడమని పంపిస్తే ఇవి మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? భువనమ్మ గారు చెప్పారా? లోకేష్ గారు చెప్పారా అలా మాట్లాడమని?
మరి ఈ రోజున అనితమ్మ గారు మాట్లాడుతున్నారు కదా, వారందరినీ క్షమాపణ చెప్పాలని చెప్పి. ముందు మీరు క్షమాపణ చెప్పండి అనితమ్మ గారు. మీరు విజయమ్మ గారి గురించి, భారతమ్మ గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకా అందరి సెల్ ఫోన్స్లో అవన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. మరి మనం మాట్లాడేటప్పుడు మనం చేసి చూపించాలి కదా. మీరు క్షమాపణ చెప్పండి, తర్వాత మాట్లాడదాం. ఈ రోజున రాష్ట్రంలో మహిళల పట్ల, యువతల పట్ల, చిన్నారుల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, అరాచకాలు ఆపడానికి మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి. ఎక్కడైనా అన్యాయం జరిగితే, ఈ అరాచకాలు జరిగితే వారికి అండగా నిలబడండి. మీరు కనీసం వెళ్ళి పలకరించే టైం మీకు ఉండట్లేదు. కనీసం ఇలా ఇబ్బంది పడిన కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందించట్లేదు మీరు. మళ్ళీ ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రం తెరలేపి సాక్షి ఛానల్ గురించి, సాక్షి ఛానల్ అధినేత అయిన మా భారతమ్మ గారి గురించి, మా జగనన్న గురించి తప్పుడుగా మాట్లాడటమే పనిగా పెట్టుకుని ఇదే మాట్లాడుతూ మహిళలంటే గౌరవం లేదంట. మా జగనన్న గురించి అసలు మీకేం తెలుసమ్మా? మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో మహిళలకు ఇచ్చినంత గౌరవం ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. మహిళలందరూ కూడా మహారాణులుగా ఉండాలని చెప్పి అమ్మఒడి ఇచ్చాడు, అలానే చేయూత ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, ఇంకా చెప్పాలంటే ఖరీదైన ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. ఇవన్నీ మహిళలకే ఇచ్చాడు. మహిళల పేరటే 11 పథకాలు మహిళలందరికీ కూడా అందించి వారందరి భవిష్యత్తు మంచిగా ఉండాలి, వారి కుటుంబ పరిస్థితులు మంచిగా ఉండాలని మహిళలకి పెద్దపీట వేశాడు. నామినేటెడ్ పోస్టుల్లో 50% మహిళలకే కేటాయించాడు మా జగనన్న. రీసెంట్గా మనం చూసాం సాక్షి డిబేట్లో ఒక జర్నలిస్టు వాళ్ళు మాట్లాడే భావంగా ఏదో మాట్లాడారు. ఆ మాట్లాడిన దాన్ని తప్పని చెప్పి, ఖచ్చితంగా మేమందరం కూడా తప్పని చెప్తున్నాం. ముమ్మాటికి అతను మాట్లాడింది తప్పు, అతను మాట్లాడింది తప్పని సాక్షి తన వివరణ ఇచ్చింది. ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాట తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని మాటలు తప్పని చెప్పి ఒక ప్రకటన కూడా ఇచ్చింది. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అతను మాట్లాడినటువంటి మాటలు ముమ్మాటికి తప్పే. దీన్ని మేము సమర్థించట్లేదు. అయినప్పటికీ కూడా ఒకవైపున సాక్షి తప్పని చెప్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్తుంది, మేమంతా కూడా తప్పని చెప్తూ ఉంటే ఇదేది పట్టనట్టు ఇందులో కూడా టీడీపీ వాళ్ళు రాజకీయాన్ని వెతుక్కొని అటు సాక్షిని తప్పుపడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి లాగుతూ, మా భారతమ్మను ఇందులోకి లాగుతూ ఇందులో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము తప్పని చెప్పినా కూడా ఏమీ పట్టనట్టు ఇందులో రాజకీయం వెతుక్కొని చేస్తున్నారు. ఏమనాలి దీన్ని? మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా భారతమ్మకు ఈ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇది తప్పని మేము ఖండిస్తూ ఉంటే అయినా కూడా పదే పదే రాజకీయంగా కల్పించుకొని దీన్ని ఎందుకు మా వాళ్ళ మీద, మా నాయకుడి మీద, మా భారతమ్మ మీద రబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం, మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. మేము తప్పు ఈ విషయం అని చెప్పి మా సాక్షి తరఫున, మా సాక్షి ఛానల్ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తప్పని చెప్తూ ఉన్నాము. మీరు అయినప్పటికీ కూడా దీన్ని పదే పదే రాజకీయం చేస్తూ ఏదైతే తీరులో వెళుతున్నారో దీన్ని మీరు వెళుతున్నటువంటి తీరుని దీన్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేస్తూ ఏదైతే చేస్తున్నారో అసలుగా మహిళల్ని మీరు అవమానించేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారని తెలియజేస్తున్నాము.